హాయ్ ఎవ్రీవన్. ఎన్ని పండగలున్నా అందరికీ ఎంతో ఇష్టమైన పండగ నాకు తెలిసినంత వరకు వినాయక చవితేనండి. పిల్లలకి, పెద్దలకి కూడా ఈ పండగంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో హడావిడి అలాగే సంతోషం అనేది ఈ పూజ లేదా పండగలో అనేది ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ముందుగా వినాయక చవితి లేదా గణపతి చతుర్థి యొక్క శుభాకాంక్షలు. నేను ఈ పూజని ఎలా చేసుకున్నాను, ఏ ప్రసాదాలు పెట్టాననేది చూసేద్దాం. తొందరగా వచ్చేయండి. నేనైతే కొద్దిగా ఉండ్రాళ్ళ పాయసం అలాగే పులిహోర చేద్దామని అనుకున్నాను. ఉండ్రాళ్ళ పాయసం కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్‌తో అయితే వాటర్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, అలాగే ఒక 2, 3 స్పూన్ల వరకు బెల్లాన్నయితే ఈ నీటిలో వేసి బాగా కరిగించుకోవాలి. ఇది బాగా కరిగి వాటర్ కొద్దిగా మరుగుతున్నంత వరకు ఇలా కలుపుతూ ఉండాలనమాట. వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవుతునేటప్పుడు ఏ కప్‌తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్‌తో రైస్ ఫ్లోర్ అదేనండి బియ్యపు పిండినైతే వేసుకోవాలనమాట. బియ్యపు పిండిని వేసుకున్న తర్వాత స్పూన్‌తో నెమ్మదిగా వాటర్ అంతా పీల్చేసేంత వరకు కూడా పిండినైతే కలుపుకోవాలనమాట. పిండి మొత్తం వాటర్‌ని అబ్జార్బ్ చేసుకునేంత వరకు కూడా ఇలాగ మిక్స్ చేసుకొని, మనకి చూడడానికి పొడిగా ఉంటుంది గానీ, వాటర్ పట్టి ఉండడం వల్ల మనకి బాల్స్ లాగా అంటే ఉండ్రాళ్ళలాగా చుట్టడానికి వీలుగా అవుతుందనమాట. మనకి తెలిసిపోతుంది ఎప్పుడు ఇంకా స్టవ్ ఆపేయాలి అని. పిండనేది ఇలా అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని, ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత బాల్స్ లాగా ఇలాగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలనమాట. మనకి బాల్స్ చుట్టుకోవడానికి వీలుగా ఉండేంత కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. అందుకే ముందుగా మనం వేసుకునే వాటర్‌ని జాగ్రత్తగా చూసుకొని కొలత బట్టి వేసుకోవాలనమాట. ఇప్పుడు ఉండ్రాళ్ళు తయారైపోయాయి కదా! ఇంకొక పాత్రని స్టవ్ మీద పెట్టి మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పుల వరకు వాటర్‌నయితే వేసుకొని మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి. కొలత అంతటికి కూడా ఒకే కప్‌ని ఉపయోగించుకోవాలనమాట. అప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాళ్ళని ఈ వాటర్‌లో వేసి కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. నేను ముందుగానే ఒక పావు కప్పు వరకు పెసరపప్పునైతే కుక్కర్‌లో పెట్టి ఉడికించాననమాట. ఆ పప్పుని కొద్దిగా మెదుపుకొని అందులోనికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని పల్చగా చేసుకోవాలి. ఈ పల్చగా చేసిన పెసరపప్పు వాటర్‌ని ఈ ఉండ్రాళ్ళలోనికి అంటే ఉడుకుతున్నటువంటి ఉండ్రాళ్ళు వాటర్ ఉంది కదా! అందులోనికి వేసుకోవాలనమాట. ఇది వేసుకున్న తర్వాత ఒక 2-5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే ఆ పెసరపప్పు మిశ్రమం అనేది అడుగు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగ కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్నటువంటి ఉండ్రాళ్ళలో 2 ఉండ్రాళ్ళని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి ఇలాగ లిక్విడ్ లాగా చేసి వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది పాయసంలాగా కొద్దిగా చిక్కగా ఉంటుందన్నమాట. దించేసే ఒక 10 నిమిషాల ముందు ఏ కప్‌తో అయితే కొలత తీసుకున్నామో అదే కప్‌తో బెల్లం తురుము లేదా బెల్లం పొడిని వేసుకొని ఉండ్రాళ్ళ పాయసాన్ని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, అలాగే దంచి లేదా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని కొద్దిగా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఈలోపు అందులో వేసుకోవడానికి కొద్దిగా నెయ్యిని ఒక ప్యాన్‌లో తీసుకొని వేడి చేసి బాదం అలాగే క్యాష్యూని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని నెయ్యిలో కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి అదే కప్‌తో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి. వేడి పాలు వేశారంటే ఆల్రెడీ బెల్లం ఉంది కాబట్టి విరిగిపోతుందనమాట. ఇంకా దించేసే ముందు కొద్దిగా ఈ జీడిపప్పు, బాదం వేయించుకున్నాం కదా నెయ్యిలో. దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా ఉడకనివ్వాలి. అంతే. ఇంకా నెక్స్ట్ పులిహోర కోసం అయితే రెడీ చేసుకున్నాను. అన్నాన్ని ముందుగా గిన్నెలో వేసి చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ప్యాన్‌లోనికి కొద్దిగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలైతే వేయించేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఇలాగే తీసి
డైరెక్ట్‌గా రైస్‌లోనికి వేసేసుకోవాలి. పల్లీలని ఇందులోనే ఉంచారంటే మిగతా పోపులు వేయించేటప్పుడు ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ మిస్ అవుతుంది కదా! అందుకని చెప్పి ముందే వేసుకోవాలనమాట. సో, ఇప్పుడు అదే ఆయిల్‌లోనికి కొద్దిగా శనగపప్పు, అలాగే 2 స్పూన్ల వరకు ఆవాలు, 3 టీ స్పూన్ల జీలకర్ర వేసి, 4 పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడు కరివేపాకు, కొద్దిగా తురిగి పెట్టుకున్నటువంటి అల్లం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగేటప్పుడు మనకి మంచి అరోమా అయితే వస్తుంది. ఆ అరోమా వచ్చేటప్పుడు ఆ స్మెల్ మనకి తెలిసిపోతుందనమాట. ఇంకా పోపనేది వేగిపోయింది అని. సో, ఇందులోనే నేను కొద్దిగా 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ అయితే వేసుకున్నాను. పసుపు చింతపండు గుజ్జులో కలిపేసి ఆల్రెడీ ముందే మరగబెట్టి రెడీ చేసి ఉంచుకున్నాననమాట. సో, అన్నాన్ని ఉండలు లేకుండా చిదుముకొని పోపునైతే ఇందులో వేసుకొని అన్నంతో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా గుజ్జును తీసుకొని, అందులోనే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే చిన్న సైజు అల్లం ముక్క, అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే, ఈ కన్సిస్టెన్సీలోనికి వచ్చేంత వరకు గుజ్జుని ఉడకబెట్టుకొని, దాన్ని ఇలాగా అన్నంలోనికి మిక్స్ చేసుకోవాలి. మాది కొద్దిగా పాత చింతపండు కాబట్టి బ్లాక్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. పోపులు, చింతపండు గుజ్జు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలపాలనమాట. పులిహోరని ఎప్పుడూ కూడా మనం అన్నంలో ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో కన్నా చేతితో కలుపుకుంటే చాలా బాగా కలపడం అయితే కుదురుతుందనమాట. అన్నీ అన్నంకి బాగా పట్టడం అయితే జరుగుతుంది. సో, అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక అరచెక్క లేదా ఒక ఫుల్ నిమ్మకాయ వరకు అయితే నేను నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌నయితే ఇస్తుంది పులిహోరకి. సో, పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు 2 రెడీ అయిపోయాయి. దీంతో పాటు వడపప్పు, చలివిడి కామన్ కదా! సో, ఇంక నేను పూజకైతే ఏర్పాట్లు చేసుకొని పూజలో కూర్చుండిపోయామనమాట. మేము ఇప్పుడే కాదండి. ఎప్పటినుంచో మట్టి వినాయకుడినే పెట్టుకుంటున్నాము. సో, ఎకో ఫ్రెండ్లీ గణేశుడినే పూజిస్తున్నామనమాట. మన ఆనందం కంటే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడం మన నెక్స్ట్ జనరేషన్స్‌కి అలవాటు చేయాలి. అలాగే వాళ్ళకి మంచి వాతావరణాన్ని అందించాలంటే మనం ఇలాంటివన్నీ కొద్దిగా పాటించాల్సి ఉంటుంది. సేవ్ నేచర్ కదా! సో, అందుకని చెప్పి మట్టి వినాయకుడినే పెట్టి ఇలాగా పూజించామనమాట. సో, ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా పూజ దగ్గర కూర్చున్నారు. వ్రతకథ పుస్తకం అయితే నేనే చదువుతున్నాను. ఎప్పుడు నేనే చదువుతాను. ఫస్ట్ నుంచి నాకే అలవాటు. సో, వీళ్ళందరూ పక్కన కూర్చొని వింటూ ఉంటారనమాట. పూజ అయితే చేస్తూ ఉంటారు. సో, ఇది నా వినాయక చవితి ఇలా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశుడినే ఓన్లీ గణేష్ చతుర్థి అని కాదు. ఏ పూజ చేసుకున్నా, ఏ పండగ చేసుకున్నా మోస్ట్‌లీ అలా ఉండడానికి ట్రై చేయండి. అది మన నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎంతో మంచి వాతావరణాన్ని అందించేటట్టుగా మనం వేసే ఒక అడుగనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ వినాయక చవితి ఎలా జరిగిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటున్నాను. ఉంటా మరి. అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థాంక్ యూ. బాయ్ బాయ్.